మూడేళ్ల క్రితం ఢిల్లీ తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఏపీని టెన్షన్ పెడుతున్నాయి. నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వ్యాధి ఎంత సీరియస్ ఎంత ముదిరితే ఏమవుతుంది, డాక్టర్స్ ఏమంటున్నారు చూద్దాం. ఏపీలో భయపడుతున్న కొత్త రకం వ్యాధి పేరు స్క్రబ్ టైఫస్. ఇప్పటికే విజయనగరానికి చెందిన ఓ మహిళను బలి తీసుకుంది ఈ మాయదారి బ్యాక్టీరియా. నల్లిన పోలిన ఓ కీటకం కుట్టడంతో ఈ వ్యాధి వస్తుంది. శరీరంపై ఒక్కచోట దద్దుర్లొచ్చి దానిపై నల్లటి మచ్చ ఏర్పడితే ఖచ్చితంగా అది స్క్రబ్ టైఫస్ లక్షణంగా భావించాలి. మొదట్లో తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, పొడి దగ్గు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగితే మెదడు, ఊపిరితిత్తులు, గుండెపై కూడా ప్రభావం చూపుతోంది. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది డాక్టర్లు ఇస్తున్న భరోసా. జనరల్ గా పర్సన్ టు పర్సన్ వ్యాప్తి చెందే డిజీజ్ కాదు. బేసిక్గా పర్సనల్ హైజీన్, ఎప్పుడు బయటకు వెళ్ళినా చెప్పులతో వెళ్ళడం, ఎందుకంటే ఇది గ్రౌండ్లో ఉండే ఒక మైట్ కాబట్టి అందుకని ఎప్పుడైనా చెప్పులతోనే బయటకు వెళ్ళడం, క్లోతింగ్ ఫుల్గా బాడీ అంతా కవర్ చేసేట్టు ఉంటాం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్స్. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రాంతాలు, పొలాలు, పొదలు, గడ్డివాములు ఉండే చోట్ల ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లుంటాయి. ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి చొరబడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.